హైదరాబాద్ లోని కైత్లాపూర్ గ్రౌండ్స్ లో ది రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హర్రర్ జానర్ లో తెరకెక్కిన సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ లో కైత్లాపూర్ గ్రౌండ్స్ లో అయితే ప్రభాస్ తో తీస్తున్న మూవీ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఎంతో ఘనంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా గ్రౌండ్స్ కు తరలి వెళ్లారు. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఎన్ని రోజులుగానో కూడా ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒక హర్రర్ రూపంలో కూడా ఈ సినిమా అయితే తెరకెక్కించారు, హర్రర్ కామెడీ రూపంలో కూడా. సో అయితే జనవరి 9న అయితే మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి బరిలో వచ్చే ప్రభాస్ మూవీ కోసం ప్రేక్షకులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడంతో భారీగా ప్రభాస్ అభిమానులైతే కైత్లాపూర్ గ్రౌండ్స్ కి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా ఎంతో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికే అభిమానులంతా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. భారీగా తమ ప్లకార్డులు పట్టుకుని తమ అభిమాన నటుడు కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. సో కైత్లాపూర్ గ్రౌండ్స్ వద్ద ప్రభాస్ అభిమానుల హంగామా కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు స్క్రీన్ మీద కూడా ఎంతమంది అభిమానులు ఆసక్తిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఘనంగా ఈవెంట్ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అయితే జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. సో ఇప్పటి వరకు కూడా అటు ప్రభాస్ చేసిన మూవీస్ అన్ని ఒక లెక్క, ఈ మూవీ ఒక లెక్క అంటూ కూడా, ఎందుకంటే హర్రర్ కామెడీ జోనర్ లో కూడా ఈ మూవీ రాబోతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందిస్తారు. గౌతమి, చెప్పండి. సో ఇప్పటికే ప్రభాస్ అభిమానులంతా కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఏమంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? రైట్ అఖిల, రాజాసాబ్ ఇటు ప్రభాస్ అండ్ మారుతి కాంబినేషన్ లోని ఆఫ్టర్ కి రాబోతుంది కాబట్టి భారీ అంచనాలు అయితే పెరిగాయి ఇటు ప్రభాస్ పైన అండ్ ముఖ్యంగా సినిమా పైన అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభాస్ ఎప్పుడు జోనర్ ని ఈసారి టచ్ చేశాడు హారర్ తోని. మొత్తం అభిమానులందరూ కూడా ఏ విధంగా అంటే మధ్యాహ్నం నుంచే మొత్తం ఈ గ్రౌండ్స్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఈ గ్రౌండ్స్ దగ్గర వచ్చి వెయిట్ ఎలా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాసెస్ లేని వాళ్ళందరూ కూడా బయట నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో అభిమానులందరూ కూడా చాలా ఈగర్ గా బయట నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో అభిమానులందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి సినిమా తీశారు, అసలు హర్రర్ లోని ప్రభాస్ ఏ విధంగా ఉండబోతాడు అని చెప్పి అందరూ కూడా భారీ అంచనాలే పెంచుకున్నారు ఈ సినిమా పైన. అలాగే అటు మారుతి గారి పైన, ముఖ్యంగా మారుతి తీసిన సినిమాలు ఏ విధంగా హిట్ కొట్టాయో మనం చూసాము. మరి ప్రభాస్ అనగానే ఇంకా ఏ విధంగా ఉంటుందో కూడా డెఫినెట్ గా అంచనా వేయలేకపోతున్నాం అన్నట్టు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ అభిమానులు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అక్కడ చూస్తున్నారు కదా, ఫ్లెక్సీలు కట్టి ప్రభాస్ కి కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా రాజాసాబ్ దట్టు ఇంత అభిమానం, ఇంత ఈగర్నెస్, ముఖ్యంగా రాజాసాబ్ దట్టు ఇంత అభిమానం, ఇంత ఈగర్నెస్ ఆఫ్టర్ కల్కి అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభాస్ ముందుకు రావడం ఒక ఎత్తు అయితే హర్రర్ తో రావడం మరొక ఎత్తు అని చెప్పాలి. ఆయన చూస్తున్నారు కదా కట్అవుట్స్ ఏ రచ్చ చేస్తున్నారు. రైట్, సినిమా ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మాదే మా నమ్మకంతో ఉన్నాం. అంతే కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా 1000 కోట్ల పైనే కొడతా అని అంచనాతో ఉంటాం. రైట్, ఏంటి అసలు ఇంకొకటి 1000 కోట్ల సినిమా 3వ జానర్ లో పడిపోతుంది మాది. రైట్, మొత్తం కూడా అంటే ఏంటి అట్లా మంటలు ఎందుకు చేస్తున్నారు అంటే డైహార్డ్ ఫ్యాన్స్ పొద్దుటూరు నుంచి వచ్చాం 400 కిలోమీటర్లు అంటే ఇది సెలబ్రేషన్స్ అంటారు. ఓకే, అండ్ చిన్నపిల్లలు చూస్తున్నారు కదా ఏ విధంగా వాళ్ళ ఫ్యాన్స్ తో వచ్చారో. రైట్ గౌతమి, థ్యాంక్ యూ.